my other half. Well, if you ask me which half Charan is, this or this, I would say it's the left half because my heart is right there. So, I mean, I really don't want to say a lot about our friendship, our bonding, because I really don't want it to make I don't want it to make a publicity stunt, because we are not friends because of Triple R, but we've been friends, and we being friends had made Triple R possible. So I don't want to say a lot about our bond, but thank you God, thank you fans for supporting us, for giving this 200 odd days to spend with my brother here. ఎవరో అమ్మ తెలుగులో అడిగారు. దేవుడికి ధన్యవాదాలు చెప్తున్నాను. 200 రోజులు నా బ్రదర్తో కూర్చొని గడిపే క్షణాలు నాకు ఇచ్చినందుకు. ఈ బంధం కేవలం ట్రిపుల్ ఆర్ తో ముగిసిపోతుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఈ బంధం స్టార్టెడ్ బిఫోర్ ట్రిపుల్ ఆర్. సో ఐఎమ్ ప్రేయింగ్ గాడ్, ఐఎమ్ ప్రేయింగ్ ఆల్ ద ఫ్యాన్స్ హియర్ టు ప్రే that we stay together for a very, very, very long time in our lives. చిరంజీవి గారు ఎందుకు పెట్టారో తెలీదు, రామ్ చరణ్ తేజ్ అని ఆంజనేయ స్వామి పేరు పెట్టారండి చరణ్కి. ఎగ్జాక్ట్గా ఆంజనేయ స్వామి. తన బలం ఏంటో తనకు తెలీదు, తనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తనకు తెలీదు, ఆ ఫ్యాన్స్ తన కోసం ఎలా చచ్చిపోతారో తనకు తెలీదు. మేము చెప్పాలి, చరణ్ నీకింత బలం ఉంది, నీ వెనకాల ఇంత బలగం ఉంది అని మేము చెప్పాలి. ఆంజనేయ స్వామికి తను ఎంత గొప్పోడో చెప్తే 100 యోజనాలు అడుగు వెడల్పు ఉన్న సాగరాన్ని ఒక్క గంతులో గెంతి అవతల పక్కకి వెళ్ళాడు. అలాంటి సేమ్ హనుమంతుడు ఆంజనేయ స్వామి, రామ్ చరణ్ మై బ్రదర్. అర్ధరాత్రి ఒక కాల్ వచ్చింది, ఒక ఫోన్ కాల్ వచ్చింది. నా అసిస్టెంట్ డైరెక్టర్కి ఫ్రెండ్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన వైఫ్ చనిపోయింది హాస్పిటల్లో, అపోలో హాస్పిటల్లో ఉందని. నాకేం చేయాలి అర్థం కాల. తను చేసి నాకు ఫోన్ చేసి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అబ్బాయి ఎవరో నాకు తెలియదు, కానీ బట్ నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఇప్పుడు ఎట్లా అర్జెంట్ అంటే నాకంటూ ఒక ప్రాబ్లం తెలిసింది, ఎలా స్పందించాలో తెలియలేదు. అంటే ఆయన కొంతమంది నేను కొంతమంది ఇలా వేసుకుందాం ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి అపోలో గ్రూప్ కాబట్టి నాకు మొహమాటం వేసింది. అంటే చరణ్ గారికి చెప్పొచ్చు అని కొంచెం మొహమాట పడ్డాను. మళ్ళీ బాగుంటుందా, ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను తీసుకెళ్దాం, ఏదో మనమే సాల్వ్ చేద్దామా అనుకున్న పరిస్థితిలో మరి ఎలా తెలిసిందో, మేబీ నేను అక్కడ ఒక ఆయన సూపర్వైజర్ని కాంటాక్ట్ చేశానని తెలిసింది, అన్నగారు అక్కడ అడుగుతానని తెలిసింది, చరణ్ గారికి బెటర్ తెలిసి ఆయనే ఫోన్ చేసి పొద్దున్నే, ఏంటి నువ్వు ఎక్కడేదో మీ అసిస్టెంట్ ఎవరో వైఫ్ అక్కడ ఉందంట కదా, నేను మొత్తం నీ మనీ కట్టేస్తున్నాను, వెంటనే తీసుకెళ్ళిపోమని చెప్పండి అని వెంటనే తను ఫోన్ చేయడం జరిగింది. ఎక్కడైనా సరే కొడుకుని ప్రమోట్ చేయాలి, కొడుకుని ఒక స్టార్గా ప్రజలకు దగ్గర చేయాలి అని చెప్పేసి ఏ తండ్రి అయినా ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ నా బిడ్డ నా కోరికలు తీరుస్తూ నన్ను మరో లెవెల్లో ఉంచేలాగా, నాకు అద్భుతమైన క్యారెక్టర్ నా సినీ జీవితంలో మిగిలిపోయేలాగా చేసేటువంటి రామ్ చరణ్ ని నేను మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా నన్ను ప్రేమించే మీ సాక్షిగా లవ్ యూ రా. ఈజ్ మై ప్రౌడ్ సన్. ఎవరైనా సరే చిరంజీవి నువ్వు ఏమి సాధించావు అంటే ఆ అభిమానుల సమక్షంలో అనాలనిపిస్తుంది. ఏమి సాధించావు అంటే రామ్ చరణ్ సాధించాను. రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ రామ్ చరణ్. సింహం బేసిక్గా దాదాపు 10 రోజులకి 12 రోజులకి కానీ వేటాడదు. ఎందుకంటే మిగతా జంతువుల్లాగా పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని ఒకసారి ఒళ్ళు విరుచుకుని స్ట్రెచెస్ అన్నీ చేసి ఇప్పుడు ఏ జంతువు కనపడుతుంది మీద పడి తినేద్దామని బయలుదేరుతుంది. ఎప్పుడో 10-12 రోజులకి బాగా ఆకలేసినప్పుడు అలా బయటకు వచ్చి దగ్గరలో ఏదుందో చూసి అడవిలోకి వెళ్తే మాత్రం వేట సాలిడ్గా ఉంటుంది. ఎందుకంటే అది తిని వదిలేస్తే చాలా నక్కలు హైనాలు దాదాపుగా నెలల పాటు పండగ చేసుకుంటాయి. సో సింహం ఇప్పుడు వేటాడుతుందని. చరణ్ కూడా అంతే, కొడితే మాత్రం ఇంకెంతకంటే నీ చెప్పేది ఏం లేదు. సో పుత్రాధిచేత్ పరాజయం అని పెద్దవాళ్ళు అంటారు. అంటే ఓటమి కొడుకు చేతిలో కంటే ఇంక అందం ఎక్కడుంది, అంతకంటే ఆనందం ఇంకెక్కడుంది అని. ఆనందాన్ని అనుభవిస్తున్న చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం సార్.
చరణ్ నేను ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం లాస్ట్ ఒక సంవత్సరంలో 1-2 సందర్భాల్లో అన్నయ్య గారిని కలవడానికి చరణ్ని కలవడానికి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఈ గడ్డం పెంచుకొని ఒక పంచి కట్టుకొని మురికి వస్తున్నాడు. నేను చూస్తాను ఇట్లా యాక్ట్ చేస్తున్నాడు ఏంటి అనుకునేవాడు. ఎందుకంటే నాకు అంత ధైర్యం లేదు అంత పంచి కట్టుకొని సినిమా చేయడానికి. అంటే చాలా ధైర్యం కావాలి, సిగ్గు వదిలేయాలి. చరణ్ పెరిగింది ఎక్కడ పల్లెటూరులో పెరగలా, ఎక్కడో చెన్నైలో పెరిగాడు, హైదరాబాద్లో పెరిగాడు, పట్నాల్లో పెరిగినాడు. అసలు అలాంటి ఇతనికి ఈ వాస్తవిక ఈ పల్లెటూరు వాతావరణం ఎంత తెలుస్తుంటుందని అనుకునేవాడిని ఎప్పుడు. కానీ నాకు తెలిసిన చరణ్ నేలకి చాలా దగ్గర ఉండేవాడు. అంటే అంటే ఎంత ఎత్తు ఎదిగినా సరే చాలా అణిగిమణిగి ఉండేవాడు. ఈ సినిమాలోని పాత్ర నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చరణ్ చూస్తున్నాను. అతని గుండె లోతుల్లో అతని సహజత్వం ఇది. అంత అలాంటి వ్యక్తి. అమేజింగ్ పెర్ఫార్మర్ చరణ్. మగధీరలో ఒకలాంటి రామ్ చరణ్ చూస్తే అంటే చిన్నప్పటి నుంచి నేను బాగా ముసుగు తన్ని పడుకుంటే రామ్ చరణ్ 6 ఏళ్ళప్పుడు సో నేను ముసుగు తన్ని పడుకొని ఉంటే వీడు 6 గంటలకి 7 గంటలకి తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళిపోయి 4:30కి వెళ్ళిపోయి ఎక్కడో రేస్ క్లబ్కి వెళ్ళిపోయి హార్స్ రైడింగ్ నేర్చుకునేవాడు. అంటే అప్పటి నుంచి అతను ఏదో నేర్చుకోవాలన్న తపన. ప్యూర్లీ రామ్ చరణ్ ఈజ్ అన్ ఆర్టిస్టిక్ మెటీరియల్. నటుడు, ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్, సంపూర్ణమైన నటుడు. అండ్ మీరందరూ మా అన్నయ్య మీద ఈ ప్రేమని ఎప్పుడు ఇలా చూపిస్తుండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం, చరణ్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ప్రతి బర్త్డేకి జనరల్గా మేము గిఫ్ట్ ఇవ్వాలి, ఈసారి నువ్వు నాకు గిఫ్ట్ మీరు మాకు గిఫ్ట్ ఇచ్చారు. అది అల్లూరి సీతారామరాజు రోల్ క్యారెక్టర్లో. అండ్ నెక్స్ట్ టైం ఇంకొకటి, చరణ్ అన్నని ఎవరైనా నోరెత్తి ఒక మాట మాట్లాడాలంటే మీ అందరితో పాటు నేను అక్కడే ఉంటాను. ముందు మనతో మాట్లాడమని చెప్పండి, తర్వాత ఆయనతో మాట్లాడచ్చు. చెప్పాలంటే బ్రో, రామ్ చరణ్ గారు రంగస్థలంలో చేసిన యాక్టింగ్కి నా ఎక్స్పెక్టేషన్, నా ఇమాజినేషన్ అన్నీ దాటిపోయాయి. అండ్ తర్వాత ఇంకా అవ్వలేదు. ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ గారు చేసిన పెర్ఫార్మెన్స్ ఈజ్ లైక్ అవుట్ స్టాండింగ్ అనమాట. అంటే ఇందాకే పాట కూడా చూస్తున్నా, అంటే ఫ్రెండ్ని కొరడాతో కొట్టే సీన్ ఉంటుంది కదా, ఆ పాటలో ఆయన చేసిన యాక్టింగ్ కానీ, ఫస్ట్లో పోలీస్లో మీకు ప్రమోషన్ ఇవ్వలేదు అని చెప్పే సీన్లో ఆయన చేసిన యాక్టింగ్ కానీ, లైక్ అవుట్ ఆఫ్, అంటే నా ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ బికమింగ్ సో మచ్ బెటర్ దెన్ వాట్ హీ వాజ్ బిఫోర్ అనమాట. రియల్లీ రామ్ చరణ్ గారిని ఏంటంటే చూపించేటప్పుడు ఐ వాంట్ టు ఛాలెంజ్ హిమ్. అంటే దీనికన్నా నెక్స్ట్ లెవెల్ ఏంటి అన్నది ఆలోచించాలని నా కోరిక. అప్పట్లో యాక్చువల్లీ ఆరెంజ్ వాజ్ వన్ ఆఫ్ హిస్ అంటే ఎర్లియర్ ఫిల్మ్స్ అనమాట. ఐ థింక్ ఆయన అప్పటికి ఇంకా హీ స్టిల్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ హిస్ జాన్రా. నాకు ఆయనతో ఉన్న ఇంటరాక్షన్లో ఏంటంటే ఆయన అప్పట్లో కమర్షియల్ సినిమాలు అంత ఇష్టపడేవారు కాదు. ఆయనకి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉండేవి. ఏది కొన్ని మాస్ ఇమేజ్ రోల్స్ చేయాలంటే, రొటీన్ టైప్ ఆఫ్ మూవీస్ చేయాలంటే ఆయన కొంచెం ఇబ్బందిగా ఉండేది. బట్ ఆర్ఆర్ఆర్ వాటిల్లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ మాత్రం ఐ థింక్ కంప్లీట్ అట్ ఈజ్ విత్ వాట్ హీస్ డూయింగ్. నాకు రియల్లీ చాలా నచ్చింది ఆయనతో. ఓకే, సో ఆయనతో పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆయన ఒక వ్యక్తిగతంగా మీకు ఎలా అనిపించింది? వ్యక్తిగతంగా నేను ఇంటరాక్ట్ అయిన తక్కువ బ్రో. ఓకే, కానీ నాకు తెలిసిన వాళ్ళు చాలా ఇంటరాక్ట్ అవుతుంటారు. అండ్ ఎస్పెషల్లీ అంటే చేసిన మంచి బయటికి చెప్పుకోవడం అంత మంచిది కాదు. సో రామ్ చరణ్ గారు చేసే పనులేవి చాలామందికి, మంచి పనులేవి చాలామందికి తెలియవు. బట్ ఆయన మెడికల్గా హెల్ప్ చేసిన వాళ్ళు కానీ, అంటే చాలామందికి వెన్ దే ఆర్ స్ట్రగ్లింగ్, ఏది మెడికల్ ఎక్స్పెన్సెస్ పే చేసుకోలేక స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి చాలామందికి హెల్ప్ చేశారు. అది నేను చూసా. అండ్ ఈజ్ లైక్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఐ థింక్. తెలుగు సరే, ఓకే. లోపలని డ్యాన్స్ ప్రాక్టీస్ ఇచ్చి బయటకు వచ్చిన వెంటనే చిరంజీవి గారు అడిగారు, ఏంటమ్మా ఇది, నాకు భయంగా ఉంది, స్టేజ్లో ఆడేస్తా, అందరూ ముందు ఫస్ట్ టైం ఆడుతున్నారు, చరణ్ ఆడతారా లేదా అని అడిగారు. నేను చెప్పాను, మనకన్నా బాగా చేస్తున్నారన్నా, మనకన్నా కాన్ఫిడెంట్ ఎక్కువ ఉందని. కాన్ఫిడెంట్, చాలా కాన్ఫిడెంట్ అంట. ఇంత సైలెంట్గా ఉన్నాడు ఏంట్రా? పులి ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది. సో ఆ అబ్బాయి
కొన్ని మూమెంట్ చూస్తే నాకే ఎలా అనిపిస్తుంది అంటే, చిరంజీవి గారు అడిగారు, ఏ మార్క్ ఇస్తావురా నువ్వు అడిగారు. నేను 90 మార్క్ ఇస్తాను అన్నాను. అది ఏంట్రా 100 చెప్పలేదు. ఎవరు వచ్చినా ఈ ఫీల్డ్కి డ్యాన్స్లో 100 మార్క్ అంటే నువ్వేనా, నీకు తర్వాతనే అందరూ, అందుకే 10 మార్క్ తగ్గించాను నేను. నీకైనా బాగా ఆడవచ్చు, కానీ నా మైండ్లో నా అన్నయ్య తర్వాతనే అందరూ అనుకున్నాను. సో దానివల్ల నేను అలా చెప్పాను అన్నాను. సో ఆ బయటకు వచ్చి ఆ స్టేజ్ ప్రోగ్రామ్ ఈవినింగ్ చూడాలి. చరణ్ ఆడింది అక్కడ ఎలా చేశారంటే, ఈవినింగ్లో నాకు భయం, ఫస్ట్ టైం డ్యాన్స్ నేర్పించాను, ఎలా ఆడతారో లేదని నాకు భయంలో ఉన్నాను. చూస్తే వచ్చి చింపేశారు ఆ సాంగు. సో ఓపెనింగ్ పిక్చర్లో ఫస్ట్ సాంగ్ నేనే చేశాను. ఆ సాంగ్ చేసేప్పుడు కూడా చాలా సంతోషం. నిజంగా మగధీరుడు అనిపించుకున్నాడు. సో ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. అండ్ ఆర్ స్పెషల్ గెస్ట్ రామ్ చరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. జై జై చరణ్, జై జై చరణ్. థ్యాంక్ యూ సార్, ఇట్ మీన్స్ అ లాట్. నాకన్నా రౌడీ బాయ్స్ ఇంకా ఉన్నారు చాలామంది అక్కడ. అక్కడ మహామహులు మళ్ళీ ఒక్కొక్కళ్ళు అంతే పెద్ద పెద్ద రామ్ చరణ్ గారు చాలా పెద్ద స్టూడెంట్, అందరూ బ్రైట్ స్టూడెంట్. అంటే మీకు రామ్ చరణ్ గారికి అంతే, అప్పుడు రానా గారు కూడా అంత హైట్ ఉండేవారా? హైట్ అదే, అవునా? హైట్ అంటే రెప్యుటేషన్ కూడా అలానే ఉండేది. అవునా? బ్రైట్ స్టూడెంట్స్. మళ్ళీ అందరం ఒకే ట్యూషన్ మళ్ళీ ట్యూషన్ కూడా వెళ్ళేవాళ్ళు. మీరా? ఇంగ్లీష్కి ఎవరికన్నా ట్యూషన్కి వెళ్ళేవాళ్ళ కాదు, ఇంగ్లీష్కి ట్యూషన్ వెళ్ళేవాళ్ళ. అంటే మీరు ట్యూషన్తో బాగుపడతారనే ఐడియా ఎవరికి వచ్చింది? మా ఇంట్లో వాళ్ళకి వచ్చిందా? పాప వాళ్ళకి అది కూడా ఆ కాన్ఫిడెన్స్కి. 3-4 నెలల క్రితం బాంబేకి వెళ్ళా. ఒక బాలీవుడ్లో ఒక పెద్ద హీరోతో కూర్చున్నాను. అప్పుడు ఆరెంజ్ స్టిల్స్, చరణ్ స్టిల్స్ ఏమో నా ఫోన్లో ఉన్నాయి. అరే మీ హీరో పెద్ద హీరో కదా, మగధీర అంతా కొట్టేశాడంట, సౌత్ ఇండియాలో తన తప్ప ఎవరు లేరంట కదా, ఆ రేంజ్లో మాట్లాడుతున్నారు. అవును సార్ అని నేను చాలా గర్వపడుతూ ఫోటోలు చూపించా. అన్నాడు, అరే బాబు ఇంకా నయ్యం, ఈడు అక్కడే ఉన్నాడు, ఈ అబ్బాయి కానీ బాలీవుడ్ వస్తే మా అందరికీ షేక్ అడిపోద్దంటే ఆ రోజు నేను నా ఆనందం అంతా ఇంత కాదు. నేను అన్నాను, సార్ త్వరలో వస్తాడు సార్, డెఫినెట్లీ వస్తాడు. అంటే నాకు ఎప్పుడు ఆరెంజ్ అంటే నా మైండ్లో ఫస్ట్ అదే వస్తుంది. అంటే చాలా ఒక డైరెక్టర్ అన్నాడు, పెద్ద డైరెక్టర్, బాబాయ్ చూస్తానికి అచ్చు హిందీ హీరోలా ఉన్నాడు అన్నారు. నేను నిజంగా చాలా గర్వపడ్డాను ఆ రోజు. సో చరణ్ అంటే ఈ హోల్ ఫంక్షన్లో చరణ్ లేడు. నేను చరణ్ అడిగా, ఎలాగోలాగా వచ్చేయచ్చు కదా చరణ్ అంటే, ఒకటే అన్నాడు, ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడప్పుడు వస్తానా ఆదరిస్తున్నారు, ఇప్పుడు నేను వస్తే 15 రోజులు సినిమా రిలీజ్ అవుద్ది, 15 రోజులు ముందే జనాలకు సినిమా ఇవ్వాలనుకునే ఒక మెంటాలిటీ ఉన్న హీరో చరణ్. అలాంటి హీరో మన హీరో అవడం మన అదృష్టం. నర్వస్గా ఉంది, ఎందుకంటే చరణ్ సార్ ఇక్కడ ఉన్నారు. నాకు యాక్చువల్లీ రామ్ చరణ్ గారు తప్ప ఇంకెవరూ కనపడట్లేదు. నేను చాలా పెద్ద అభిమానిని సార్. రంగస్థలం వాట్ ఎ పర్ఫార్మెన్స్ సార్. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో 2004-2005 టైంలో ఆగస్ట్ 21వ తారీఖున అరే ఇలాగా పెద్దమావయ్యకి బర్త్డే విషెస్ చెప్పాలి వెళ్ళాలి అంటే, లేదు పెద్దమావయ్య ఇక్కడ ఒక ఫ్యాన్స్ అందరూ కలిసి ఫంక్షన్ చేస్తున్నారు, ఆ ఫంక్షన్కి వెళ్తున్నారంటే మేము అందరం ఇక్కడికి వచ్చి, మేము చిన్నపిల్లలు అందరం ఇక్కడికి వచ్చి ఆ ఫంక్షన్లో మేము పాల్గొని చూసి అలాగ పెద్దమావయ్యని కలిసి విష్ చేయడం జరిగింది 2004-2005. అలా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలాగే జరిగింది. సో నా ఆలోచన ఏంటంటే ఆ టైంలో మళ్ళీ ఇంత ఘనంగా ఎవరికైనా జరుగుతుందా అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. 2021 మళ్ళీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నా బ్రదర్, మా బావ, నా ఫ్రెండ్, మళ్ళీ జరిగింది. దానికి మీ ఫ్యాన్స్ వల్లే జరగడం అది చాలా బాగుంది. సో ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా మావయ్య తర్వాత అంత ప్లేస్లో అంత ప్రేమగా మీరు మా చరణ్ని చూసుకుంటున్నారు.
చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఆరెంజ్ సినిమా గురించి రాగానే అడిగారు, ఏ రేంజ్లో ఉంటుంది అని అడిగారు. ఆరెంజ్ ఎస్, ఆరెంజ్ కంటైన్స్ lot of vitamins, lot of calories, lot of health, lot of everything. So orange manandariki brahmandamaina vindu, a great festive to the entire audience, particularly fans of Ram Charan, mega star. Yeah, ఫస్ట్ సినిమా చిరుత అదిరింది, చిరుత మగధీర ఎరక్కొట్టింది, ఇప్పుడు ఆరెంజ్ మడత పెడుతుంది, మడత పెడుతుంది, మడత మడత మడత. నేను చాలా గర్వంగా చెప్పుకునే పేరు నా మిత్రుడు రామ్ చరణ్ తేజ్. సినిమా ట్రైలర్ రిలీజ్ అవగానే ఫస్ట్ ఫోన్ కాల్ చేసి, ఈ సినిమా ఆడాలి, ఆడుతుంది, నీకే సపోర్ట్ కావాలి చెప్పు, నేను చేస్తా అని నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, మా టీంకి ధైర్యాన్ని ఇచ్చి, వెంటనే చిరంజీవి గారికి ఫోన్ చేసి, నాన్న ఈ సినిమాని మనం ఎలా అన్న ప్రమోట్ చేయాలి అని చెప్పినప్పుడు అసలు ఆనందానికి అంతులు లేవు. థ్యాంక్ యూ రామ్ చరణ్ తేజ్ గారు, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ వారసత్వం అనేది చాలామంది ప్రాపర్టీస్ ద్వారా చాలా మనందరికీ వస్తాయి, కానీ చిరంజీవి గారి క్యారెక్టర్, ఆ వారసత్వం రామ్ చరణ్ తేజ్కి వచ్చింది. ఆ స్థాయి మళ్ళీ రామ్ చరణ్ తేజ్కే ఉంది, ఇంకెవ్వరికి అది దక్కదు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ మై ఫ్రెండ్ అండ్ రామ్ చరణ్ తేజ్, నా ప్రాణమిత్రుడు చరణ్. సో ఆయన కానీ లేకపోతే చాలా కష్టం ఉండేది. సో చాలా హ్యాపీగా చరణ్ బయట రియల్ హీరో ఆయన. అవును, చాలా మందికి అంటే పరోక్షంగా చాలా మంది, నేను కూడా ఆయన దగ్గర హెల్ప్ తీసుకున్నవాడిని. చాలా మందికి ఆయన ఏం హెల్ప్ తీసుకున్నారో చెప్పగలరా? ఆయన అంటే ఒక విషయంలో ఆయన నాకు ఆర్థిక సాయం చేశారు, ఎప్పుడో నాకు కష్టాలు ఉన్నప్పుడు. మీరు ఎక్కడ షేర్ చేసుకోలేదు? ఇది ఎక్కడ షేర్ చేసుకోలేదా మీరు? ఎక్కడ చెప్పే అవకాశం లేదు. కానీ ఏంటంటే ఆయన నాకనే కాదు, చాలా మందికి హెల్ప్ చేస్తుంటారు. రియల్ హ్యూమన్ బీయింగ్ రామ్ చరణ్ గారు. నా ఫ్రెండ్స్ టీం కూడా గర్వం ఉండదన్నా? అసలు ఏం ఉండదు, గర్వం ఏం ఉండదు. జస్ట్ నేను రంగస్థలం చేశాను ఆయనతో, జస్ట్ అంటే ఆ వేషధారణ కూడా అందులో లుంగి కట్టుకుని మూల చాలా నార్మల్గా మాతో పాటు కూర్చుని మాతో పాటు భోజనం చేసేవారు. మేము ఆశ్చర్యానికి గురి అయ్యేవాళ్ళం అసలు. ఈవెన్ చిరంజీవి గారు కూడా అంతే. ఇప్పుడు చిరంజీవి గారితో పాటు కూడా అలాగే చిరంజీవి గారు కూడా అలాగే ఉంటారు. వీళ్ళందరూ ఆ క్యారెక్టర్ అన్ని వచ్చేస్తాయి. అందుకనే స్టార్స్ స్టార్స్ అయిపోరు. ఊరినే నైట్ యాక్టింగ్ చాలా మంది చేస్తారు. స్టార్ అనేది ఏంటంటే అది ఒక వరం, అలా అది ఏంటంటే జన్మ అది. సో చరణ్ గారు ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయినే కాదు, మీకు ఒక ఆదరణ ఇవ్వాలంతే, ఒక మెట్టు. రంగస్థలం టీంలో ఫ్రెండ్స్ అందరూ ఆ టీంలో పనిచేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుర్రాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సీను ఉన్నాడు కదా, సీను చెప్తూ ఉంటాడు రామ్ చరణ్ గారి గురించి. సింపుల్గా చెప్పాలంటే రామ్ చరణ్ గారు గుడిగట్టేస్తాడు అనమాట మనోడు. అంటే ఆయన అలా చాలా మందికి హెల్ప్ చేశారండి. నాకు తెలుసు చాలా ఎగ్జాంపుల్స్. ఆయన ఎక్కడ ట్వీట్లు చేయరు, ట్వీట్లు బయట చెప్పుకుని మనిషి కాదు ఆయన. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ లాగా ఉంటుంది, హెల్పింగ్ నేచర్ అంతే. అంటే కొన్ని అన్ని అంటే గుప్తదానాలు లేకపోతే బయటికి రావు, బయటికి వాళ్ళు చెప్పుకోరు, తీసుకున్న వాళ్ళు చెప్పరు. అంటే అది అలా బయటికి రావు. కానీ అంటే వెంటనే ఇప్పుడు మనిషి వెంటనే స్పందన ఎక్కువ ఉందనుకోండి, మనం ఏమిటంటే స్పందించేవాడే కదా మెయిన్, ఇమ్మీడియట్ స్పందించారు అనమాట ఆయన. సో అది అందుకని రియల్ హ్యూమన్ రామ్ చరణ్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇవాళ గెస్ట్ కింద వచ్చిన నా తమ్ముడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ చరణ్. దిస్ ఫంక్షన్ విల్ నాట్ బీ కంప్లీట్ వితౌట్ యువర్ ప్రెజెన్స్. ఎందుకంటే మేము ఎంత మాట్లాడుకున్నా ఒకటి బయటకి వస్తేనే మా ఫంక్షన్కి ఒక ఎప్పుడు ఏ ఫంక్షన్కైనా ఒక అలంకారం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దట్ స్పెషల్ డెకరేషన్. అండ్ రంగస్థలం గురించి ఇంతకుముందు కూడా చెప్పాను, బట్ ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ ఫర్ రంగస్థలం, యూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రంగస్థలం, ఈ స్థలం నాది అనేలాగా ప్రూవ్ చేసి చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇట్ హెస్ బీన్ అ వెరీ సక్సెస్ఫుల్. రంగస్థలం కేవలం ఒక సినిమా, హిట్ సినిమానే కాదండి,
ఇండస్ట్రీ ఒక స్లంప్లో ఉన్నప్పుడు అలా వచ్చి అలా ఆంజనేయ స్వామి ఎత్తినట్టు అలా వచ్చి ఎత్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ చరణ్. మొత్తం ఇండస్ట్రీని అలా ఎత్తి ఒక బయర్స్లో ఒక పాజిటివ్ మూడ్ తీసుకొచ్చావు. మీ 3 AM అర్ధరాత్రి 3 కూడా ఫోన్ చేసి కష్టాలు చెప్పే ఎవరా ఫ్రెండ్? అంటే మీరు చెప్పుకోవాలన్నా మీకు చెప్పుకోవాలన్నా ఎవరది? ఆ టైం కంటే ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి వేరేగా ఉంది లైఫ్. ఇంతకుముందు 3 AM అంటే అసలు లేచి ఉండేవాళ్ళం, అది మామూలు డేలో ఉండేది. ఇప్పుడు 3 AM అంటే అబ్బో చాలా లేటు, పడుకోవాలి, ఎవరు ఫోన్ చేసినా ఎత్తాం. బట్ obviously my top would be probably is Charan. Definitely he's a 3 AM friend for me. Okay, Vaishnav, Kriti hota padaventi Ram Charan. He said Ram Charan garu, that I use his name a lot in my speech. Speech lo vaadu Charan peru chuste hota padaventi. Yeah, picture చూస్తే ఏ హీరో గుర్తొస్తుంది? Okay. రెడీ? ఓకే, పిక్చర్. చరణ్. Yeah. చరణ్ లయన్ అంటే ఎన్ని వచ్చిందనా? I don't know. He's very royal. Okay, now thing about Charan is I'm chala dignified. I mean, I'm thought he's very chivalrous, very dignified. Gives a very royal feel. So maybe that's why. I'm kuchana pose to say it's very Charan like. Okay, so I have to share an experience meeting with Ram Charan garu. Amazing human being andi Ram Charan garu. Trust me. ఆయన్ని అంత దగ్గర నుంచి చూడడం ఇట్స్ లైక్ కలగా ఉంది నాకు ఇప్పటికీ. ఐమ్ టెలింగ్ 100 people, ఓ మై గాడ్, రామ్ చరణ్ గారు స్పోక్ టు మీ, రామ్ చరణ్ గారిని కలిశాను, యూనో ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాంటి ఫీలింగ్ నాకు. బికాస్ ఎప్పటి నుంచో ఆయన్ని కలవాలనుకున్నాను బట్ కుదరలేదు. అండ్ ఫైనలీ షూట్ అవుట్ అట్ ఆలేర్. నా ప్రొడ్యూసర్స్ సుష్మిత గారి వల్ల అది సాధ్యమైంది. సో థ్యాంక్ యూ సుష్మిత గారు, అండ్ థ్యాంక్ యూ రామ్ చరణ్ తేజ్ ఫర్ బీయింగ్ అమేజింగ్. మీ అందరిలాగే నేను కూడా రామ్ చరణ్ ఫ్యాన్. అండ్ అఫ్ కోర్స్ మెగా ఫ్యామిలీ కలిసి పని చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, అమేజింగ్ హ్యూమన్ బీయింగ్స్ అండి. వాళ్ళకు ఒక హెల్ప్ చేసే నేచర్, వాళ్ళ ఒక మాట్లాడే విధానం, వాళ్ళు మనుషుల్ని ట్రీట్ చేసే విధానం చూశాక ఫ్లాట్ అయిపోయాను అసలు టోటల్. చరణ్ గారిని మీట్ అయ్యారు కదా, హౌ డూ యూ ఫీల్? అమేజింగ్ అండి. ఆయన అంత దగ్గర నుంచి చూడడం ఇదే మొదటిసారి. ఆయన కళ్ళున్నాయండి బాబోయ్. అసలు ఫర్ ఫ్యూ సెకండ్స్ ఐ వాజ్ బ్లాంక్ ఆన్ ద స్టేజ్. చరణ్ గారు కేమ్ అండ్ టోల్డ్, చాలా బాగున్నారు మీరు, చాలా బాగా చేశారు, ఆల్ ది బెస్ట్ అన్నారు. అసలు చాలా బాగా అనిపించింది. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్, వర్సటైల్ యాక్టర్, బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, అమేజింగ్ పర్సనాలిటీ. ఆయన అసలు ఇలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక ఆరా ఉంటుందండి రామ్ చరణ్ గారు వస్తున్నప్పుడు. అసలు బాబోయ్, టూ గుడ్. నేను సింపుల్ వర్డ్స్లో చెప్పలేకపోతున్నాను రామ్ చరణ్ గారి గురించి. యువర్ నేటివ్ ప్లేస్. ఇందాక నేను మాట్లాడను అని చెప్పాను శిల్ప గారు అడిగినప్పుడు, ఎందుకంటే రామ్ చరణ్ గారు వచ్చాకనే మాట్లాడతాను అన్నాను. నిజంగా నాకు మాట రావట్లేదు, కానీ రామ్ చరణ్ గారిని చూస్తే ఒకటి అనిపిస్తుంది. అది చెప్పాలా వద్దా? చెప్పాలి కదా. ఓకే, ఒక్క నిమిషం. వెల్కమ్ సార్, వెల్కమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఫస్ట్ ఫిలింకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా బ్లెస్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తే, నా 75th ఫిలింకి బ్లెస్ చేయడానికి రామ్ చరణ్ గారు రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇంతకంటే నేను చెప్పేదేం లేదు. సో ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఈగర్లీ వాళ్ళే. కానీ నాకు ఒక చిన్న కోరిక ఉండిపోయిందండి. మగధీర చూసిన దగ్గర నుంచి రామ్ చరణ్ గారు కాజల్ని టచ్ చేస్తే కరెంట్ షాక్ కొట్టింది అని అన్నారు. అక్కడి నుంచి నాకు అది కరెంట్ షాక్ ఎలా ఉంటుంది అని నాకు ఇప్పటివరకు చూడలేదు. సో ఒక్కసారి రామ్ చరణ్ గారి పర్మిషన్తో ఒక్కసారి టచ్ చేస్తే టచ్ ఎలా ఉంటుంది అని చూడాలి. మెగా పవర్ స్టార్ టచ్ కదండి, చాలా ఎక్కువ కరెంట్ షాక్ కొట్టింది. అండ్ ముఖ్యంగా చరణ్ గురించి నేను ఒక మాట 2 మాటలు చెప్పలేను. కంటెంపరీ సినిమాల్లో ఇట్ విల్ బి బాహుబలి ఇఫ్ నాట్ బిగర్, అండ్ ఐ విష్ దట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే రామ్ చరణ్ నుంచి ఒక 70 పిక్చర్లో ఒక హీరో యాక్ట్ చేసిన తర్వాత ఎలాగ యాక్ట్ చేస్తారో, డాన్స్ కానీ, ఫైట్ కానీ, డైలాగ్ కానీ, ఎమోషన్ కానీ, ఫస్ట్ పిక్చర్ నుంచి. ఇక చరణ్
మామూలుగా చరణ్ నాకు చాలా ఇష్టం. 5 గంటలకు ఎప్పుడు వెళ్ళిపోయి ఇంట్లో చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ల వయసులో హార్స్ రైడింగ్ నేర్చుకుని అప్పటి నుంచి అలవాటు ఉంది చరణ్కి. అంత చిన్న వయసులోనే 6 సంవత్సరాలప్పుడు గుర్రాన్ని అదుపు చేసి అది కింద పడేసినా కానీ తిరిగి దానిపైన ఎక్కి దాన్ని దౌడి తీయించగలిగే సత్తా సామర్థ్యం చరణ్కు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. One word about Ram Charan. He is a fantastic actor and a superb dancer. No one word. Charan's a fantastic dancer. I don't have to say. ఈ సినిమా కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడంటే రాత్రి 1 గంట 2 గంటల వరకు జిమ్ చేస్తూ ఒకరోజు ఈ హ్యాండ్ అంతా టేబుల్ వేసుకున్నాడు. ఏంటంటే మజిల్స్ పగిలిపోయాయి, అంత కష్టపడ్డాడు. ఇండియాలో ఉన్న హీరోలందరిలోనూ బెస్ట్ బైసెప్స్ చరణ్ గారు. చరణ్ ఇస్ డియర్ ఫ్రెండ్, ఎప్పటి నుంచో మంచి మిత్రుడు. మన సూపర్ స్టార్స్ కొడుకులు చూశాను ఇక్కడ బయట హాలీవుడ్ లో అన్ని చోట్ల, కానీ ఎవరు ఏ కొడుకు ఏ తనయుడు ఆ స్టార్ తగ్గట్టు ఎవరు వచ్చి నిలబెట్టుకోలేదు. అది నాకు తెలిసి మొత్తం ప్రపంచంలో నేను చూసిన ప్రపంచంలో నువ్వు ఒక్కడే చేశావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ దాట్. షారుఖ్ ఒకవేళ మా తెలుగు స్టార్ తోని ఒక సినిమా చేయాలనుకుంటే మల్టీ స్టార్ ఎవరిని తీసుకుంటారో అడుగుదాం సార్. మీరు చెప్పండి. రామ్ చరణ్. ఎనీ స్పెషల్ పర్ఫార్మెన్స్ లుకింగ్ ఫార్వర్డ్ టు? Okay, again, I'll be honest. I'm looking for Ram Charan's performance, to be honest enough. Yes, I have a huge crush on Ram Charan. And I సాంగ్ సెలెక్ట్ చేసిన ఈ సైనా అవార్డు తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సైనా అవార్డ్స్కి. స్పెషల్గా చరణ్ సార్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. మై బ్రదర్ చరణ్ సార్ ఫైట్